హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఇదైతే రైస్ సేమియా అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ నేను దీంతోనే చేశాను. చాలా చాలా బావుంటుంది. ఇదివరకు కూడా నేను చాలా సార్లు చేశాను గానీ, ఎప్పుడూ మీకు చూపించలేదు కదా! అందుకని చూపిస్తున్నాను. మీకు కూడా దొరికితే గనక ఒకసారి ట్రై చేసి చూడండి. బావుంటుంది. రెసిపీ అయితే నేనేమి షూట్ చేసి పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే మార్నింగ్ 7:15 కల్లా అన్నీ రెడీ అయిపోవాలి కాబట్టి, ఆ టైంలో వీడియో షూట్ చేయడం అంటే అవ్వదు. సో, నెక్స్ట్ టైం తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను. అయితే ఫుల్ లెంగ్త్ రెసిపీస్ కోసం శివసత్యాస్ కిచెన్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇదైతే సేమియా రెడీ అయిన తర్వాత ఇలా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే లంచ్‌లోకి ఇదైతే రైస్ అనమాట. ఈరోజు వార్చాను. ఒక్కొక్కసారి వారుస్తాను. ఒక్కొక్కసారి నేను అత్తేసరి పెట్టేస్తాననమాట. ఈరోజైతే వార్చాను. ఇంకా ఇదైతే గంజండి. పిల్లల కోసం తీసి ఉంచాను. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇందులో కొద్దిగా నిమ్మరసం అలాగే సాల్ట్ కలిపి ఇస్తూ ఉంటాననమాట అప్పుడప్పుడు. బలం కదా! అందుకని అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటాను. వాళ్ళ కోసమని తీసి పెట్టాను. ఇంకా కర్రీ అయితే ఆనపకాయ నూలుగుండ అండి లంచ్‌లోకి. మనం నూలుపప్పు ఎక్కువ వాడుకుంటే మంచిది కదా! మంచిగా మనకి కాల్షియం వస్తుంది. అలాగే శీతాకాలం కాబట్టి మన స్కిన్‌కి కూడా చాలా మంచిది. ఇంకా ఇదైతే టమాటా పెరుగు పచ్చడండి. ఇది ఈరోజు లంచ్. అలాగే ఈ మధ్య నేను ఊరు వెళ్ళిన వీడియో ఒకటి ఛానల్‌లో పోస్ట్ చేశాను. లింక్ చేస్తాను చూడండి.